హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు బోడుప్పల్లో ఈ 13వ డివిజన్లో వెజ్ మార్కెట్ బ్యాక్ సైడ్ మైసమ్మ గుడి దగ్గర ఉన్నాం మనం. మైసమ్మ గుడి ఇక్కడ మైసమ్మ గుడి పక్క వంటి ఫ్లాట్ మొత్తం సాఫ్ చేసడం జరిగింది. మరి రాత్రే మొత్తం ఫ్లాట్ సాఫ్ చేసిరు. చూసుకున్నట్టయితే మనం చూపిస్తూనే ఉన్నాం, కబ్జాలు మాత్రము విచ్చలవిడిగా జరుగుతున్నాయి. అదే ప్రకారము ఎల్లమ్మ గుడి పైన ఉంటుంది. ఎల్లమ్మ గుడి పక్కనే ఇదంతా గవర్నమెంట్ భూమి. సర్వే నెంబర్ వచ్చేసి మనకు 63/1 వస్తుంది. అయినా కూడా మనము చూపిస్తూనే ఉన్నాం, విచ్చలవిడిగా పుట్టగొడు లాగా పెరుకుంటూ పోతూనే ఉన్నాయి. వాళ్ళు నైట్ సాఫ్ చేస్తారు, బ్లేడ్తో సాఫ్ చేస్తారు. ఈ రకంగా ఇది చూపెట్టండి, ఈ రకంగా మొత్తం బ్లేడ్తో సాఫ్ చేసి ఇది గవర్నమెంట్ భూమి అని మనం మొత్తుకుంటూనే ఉన్నాము. వీళ్ళు చేసే పని చేస్తూనే ఉన్నారు. 100 గజాలు దాదాపు ఏం లేదన్నా కానీ ఒక 300 గజాలు భూమి సాఫ్ చేసిర్రు. అంటే గుడి పేరు చెప్పుకుంటా గుడినే మింగేటట్టున్నారు. గుడి పేరు చెప్పుకుంటా గుడినే మింగేటట్టున్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే గుడి చుట్టూ ఏదైతే గవర్నమెంట్ భూమి ఉందో అన్ని కబ్జాలు అయిపోతున్నాయి. మనం ఇది చెప్తానే ఉన్నాం. నిన్న మొన్న అవుతా ఫిట్టర్ బంక్ బ్యాక్ సైడ్ చేసినాము. అంతకుముందు నిన్న కూడా 12 డివిజన్లు చేసినాము. అదే ప్రకారం నిన్న చూసే వరకు మళ్ళీ మాకు స్టూడియోకు ఇది సాఫ్ చేస్తున్నారని మనకు కాలనీ వసూలు పెట్టడం జరిగింది. ఈ రకంగా కబ్జాలు అనేది ఇచ్చలివిడిగా జరిగిపోతున్నాయి అసలు వాస్తవానికి. మరి ఇక్కడ ఎంఆర్ఓ ఏం చేస్తుర్రు? ఎంఆర్ఓ ఎందుకు పట్టించుకుంటలేరు? ఇన్ని అక్రమ కట్టడాలు, ఇన్ని కబ్జాలు. మరి మేయర్ ఏం చేస్తుండు? కమిషనరు, లోకల్ లీడర్లు, ఆర్ఐ ఏం చేస్తుండు? ఇదంతా ఆర్ఐ కానీ ఎంఆర్ఓ చూసుకోవాలి, కలెక్టర్ కానీ అంత ఏం చేస్తారు? వాస్తవానికి ఏం జరుగుతుంది చూడండి. ఎంత రకంగా కబ్జాలే మొత్తం. ఏ చూసినా కబ్జా. దీని వెనక ఎవరు నడిపిస్తారు? వాస్తవానికి ఏ బడ నాయకుడు నడిపిస్తుండు? మేము చూపెట్టి మాకే అష్టగస్తుంది కానీ వీళ్ళకి మాత్రం చేసుకొని తీయనట్టే మాట్లాడుతున్నారు, చేసుకొని తీయనట్టే ఉన్నది. దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి. ఎంఆర్ఓ కానీ, ఆర్ఐ కానీ, కమిషనర్ కానీ, మేయర్ కానీ, ఆర్ఐ కానీ, లోకల్ లీడర్లు కానీ, బడ నాయకులు కానీ ఇట్లా పట్టించుకోరి. కబ్జాలు అయిపోతున్నాయి. నియంగా పట్టభూమి అయితే బోర్డు పెట్టుర్రి, లేదు గవర్నమెంట్ భూమి అయితే బోర్డు పెట్టండి. ఎందుకు పంచాది? ఇది పంచాయతీ దేనికోసం? ఇదంతా ఇంచలు ఆడదాకా మొత్తం కబ్జాని, మొత్తం సాఫ్ చేసుడు, కథ అమ్ముడు, సాఫ్ చేసుడు, అమ్ముడు. ఇది పరిస్థితి. ఎవరికో 20కో 30కో అమ్మేస్తారు. అట్లా ఎంతమందికి అమ్ముతారు తెలియదు. ఇది మొత్తం చుట్టూ మొత్తం అదే సర్వే నెంబర్ 63/లో మొత్తం గవర్నమెంట్ భూమి. గుడి పక్క ఉంటే కబ్జాలు అయిపోతున్నాయి. ఇది పరిస్థితి. రండి కొంచెం ముందు చూపెట్టాడు. ఇది పరిస్థితి. దీని ముందు కూడా ఇది కూడా కబ్జా. వాస్తవానికి వెజ్ మార్కెట్ పక్కన వెజ్ మార్కెట్ డెవలప్ చేసేది లేదు కానీ ఇట్లాంటి కబ్జాలు అయితే మాత్రం ఫుల్ అవుతున్నాయి. విచ్చలు విడిగా రాత్రి కట్టుడు, రాత్రి సాఫ్ చేసుడు, ఇట్లాంటి పరిస్థితి జరుగుతుంది. ఇది ప్రజలారా ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి. ఈ అక్రమ కట్టడాలు ఇవి పుట్టగొడులాగా వెరుకుండా పోతున్నాయి. తవ్వుతే పెంకలు వెళ్ళినట్టు వెళ్తూనే ఉంటున్నాయి. అవి మేము రోజు చూపిస్తూనే ఉన్నాము, అవి అవుతూనే ఉన్నాయి. దీన్ని పట్టించుకున్న నాయకులు లేడు. దీని వెనక ఎవరు నడిపిస్తారో మనకు పెంకలు తవ్వుతున్నాము, ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అది కూడా త్వరగా తీస్తాం మేము. ఖచ్చితంగా మా దృష్టికి వస్తే ఇష్టపడే సమస్య లేదు. ఈ కలెక్టర్ దృష్టి దాకా తీసుకుపోవడం జరుగుతుంది. ఈ గవర్నమెంట్ భూమి కబ్జాలు చేసుడు ఇది ఎక్కడ దాకా వస్తే చూద్దాం, మనం చూసుకుంటూ పోదాము. ఆర్ఐ కానీ ఎంఆర్ఓ కానీ చర్యలు తీసుకోవాలి దీనిపైన. వాస్తవానికి 13వ డివిజన్లో ఈ గవర్నమెంట్ భూమి సాఫ్ చేయడానికి ఎవరైతే సాఫ్ చేస్తారో బ్లేడ్ బాండ్ పెట్టి పోలీస్ సిబ్బంది కూడా నైట్ కూడా వచ్చింది. ఇలాగా పోలీసు బండి వచ్చే వరకు ఇలాగా ఇటువంటి వెహికల్ వెళ్ళిపోయినాయి. ఒకవేళ ఉంటే సీల్ చేద్దాం అనుకున్నారు డిపార్ట్మెంట్ కూడా, వాళ్ళు దొరకలేదు. దాంతో పాటు మున్సిపాలిటీ సిబ్బంది కూడా ఇంతకుముందు వచ్చిపోయారు, చూసిపోయారు. వాళ్ళు కూడా సమాచారం ఏంది, మున్సిపాలిటీ వాళ్ళకు కూడా టీపీఎల్ కూడా వాళ్ళకు కూడా తెలిసిపోయింది. వాళ్ళు కూడా ఇంతకుముందు వచ్చిపోయారు. దాంతోపాటు నైటే నిన్న స్టార్ట్ చేస్తే నైట్ 12 గంటల దాకా బ్లేడ్ బండ్ పెట్టి సాఫ్ చేస్తారని కాలనీ వసూలు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ అడిగితే వాళ్ళు చెప్తున్నారు, అన్న 6 గంటలకు అయితే నైట్ 12 గంటల దాకా సాఫ్ చేస్తున్నారు అన్న అని చెప్తున్నారు కాలనీ వాళ్ళు. దాంతోపాటు పోలీస్ సిబ్బంది మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుండి సిబ్బంది వచ్చే వరకు ఇట్లా వస్తే వెహికల్ ఇట్లా వెళ్ళిపోయింది. ఒకవేళ ఉంటే సీల్ చేద్దాం అనుకున్నారట, దొరకలేదు. ఇది సమాచారము, ఇది పరిస్థితి. దొంగల మూటలేగా గవర్నమెంట్ భూములు కబ్జాలు అయిపోతున్నాయి. దీనిపైన సరైన చర్యలు తీసుకోవాలని మా కేకే న్యూస్ అడుగుతుంది. థ్యాంక్ యూ.